Watch full episodes on Jio Hotstar. ఈ రోజు ముఖ్యమైన విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంకొద్ది క్షణాల్లో ఈ న్యూస్ అందరికి షాకింగ్ అవుతుంది. చాలా చోటుల్లో చాలా యంగ్ గా ఉండే వాళ్ళు త్వరగా ముసలి వాళ్ళుగా మారిపోతున్నారు. అది కూడా ఒక్క నిమిషంలో. వాళ్ళందరి జుట్టు మెరిసిపోతుంది. అందరూ బాగా వంగిపోతున్నారు. సైంటిస్ట్ దీనికి అసలు ఏమి కారణం అని ప్రయోగిస్తున్నారు. కానీ చాలా మంది ఏదో విచిత్రమైన శక్తియే ఇదంతా చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఎలాంటి ఎవిడెన్స్ ఇంతవరకు దొరకలేదు. అన్నీ ఇక్కడ అంతమైపోయేలా ఉన్నాయే. నేను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగింది. నేను దాన్ని అసలు తవ్వి ఉండకూడదు. డోంట్ వరీ జో అంకుల్. తాతయ్య ఎప్పుడు నాతో విషయం చెప్తారు. సమస్య ఎంత పెద్దదైనా సరే మనం మన నమ్మకాన్ని కోల్పోకూడదని. మనమందరం ఈ నైట్ కి వేరే వేరే డైరెక్షన్ లో వెళ్ళి మమ్మీని వెతుకుదాం. థ్యాంక్ యూ రుద్ర. మీరు వెళ్ళి కింద డిన్నర్ చేస్తూ ఉండండి. వాళ్ళ రహస్యాలని ఇప్పుడు మనకి తెలుస్తాయి. నేను లిఫ్ట్ లో ఒక కెమెరాని పెట్టాను. అందులో అన్ని రికార్డ్ అయి ఉంటాయి. చాలా మంచి పని చేసావు. వీళ్ళ రహస్యాన్ని బయట పెట్టచ్చు. రాకీ వాళ్ళని ఎప్పటికీ వదలకు. అరేరే, ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? రాకీ, నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. హే రుద్ర, ఎక్కడికి అవసరంగా వెళ్తున్నావు? ఓ నో, నాట్ అగైన్. కాస్త ఇలారా, నీతో ఒకటి చూపించాలి. తర్వాత బాధపడండి. కానీ ముందుగా ఈ వీడియోని చూస్తారా? ఏంటో వీడియో? నన్ను మీరు ఏమార్చలేరు, ఎందుకంటే నేను లిఫ్ట్ లో కెమెరా పెట్టేశాను. నేను ముంబై పిల్లాడు, అంత త్వరగా నేను మోసపోను. మీకు ఇప్పుడు సగం నిజమేంటో తెలిసింది. ఈ పిల్లాడిని ఏం చేయాలి? ఏమైంది? మీరు షాక్ అయిపోయారా? మీరు మెజిషియన్స్ అయి ఉండొచ్చు, కానీ సైన్స్ మ్యాజిక్ కంటే చాలా పవర్ఫుల్. ఇప్పుడు మీరు నా దగ్గర బాగా ఇరుక్కున్నారు. రుద్ర, వీడి ఫోన్ ని లాక్కుందాం. ఆహా, తీసుకోండి. మోస్ట్ వెల్కమ్. మీరు మెజిషియన్స్ అయి ఉండొచ్చు, అందుకు డిలీట్ చేయగలరు. కానీ నేను ఈ వీడియోని కాపీ చేసి నా మెయిల్లో సేవ్ చేసేసాను. పాస్వర్డ్ లేకుండా మీరు మెయిల్ ని యాక్సెస్ చేయలేరు. ఎలా చేయగలరు? బాగా ఇరుక్కున్నారా? రాకీ, నువ్వు నిజంగానే బ్రిలియంట్. నీకు ఇప్పుడు సగం నిజమేంటో తెలిసింది. ఇప్పుడు నీకు మొత్తం నిజాన్ని చెప్పేస్తాను. ఇబాయిస్కా కంట్రోల్. దీని తర్వాత ఎప్పుడైతే వీడు ఆ వీడియోని చూస్తాడో అప్పుడే దాన్ని డిలీట్ చేసేస్తాడు. రండి ఫ్రెండ్స్. సారీ బడీ. అరే, ఫోన్ నువ్వు తర్వాత చూడొచ్చు గానీ ముందు ఆ లిఫ్ట్ లో పెట్టిన కెమెరాలో ఏవి రికార్డ్ అయిందో నాకు కాస్త చూపించగలవా? రికార్డ్? ఏవైనా రికార్డ్ చేయాలా? ఓ రాకీ, నాతో ఆడుకోవద్దు. లిఫ్ట్ లో కెమెరాని దాచిపెట్టావు కదా, ఆ పిల్లలు చేసే యాక్టివిటీని రికార్డ్ చేస్తావని చెప్పావుగా. బామ్మ, నా ఫోన్ లో ఏ రికార్డు లేదు. నేను మీకు చూపిస్తానులే. ఇదేలాంటి వీడియో? ఏంటిది? నువ్వేం డెలీట్ చేసావు? నువ్వేమి డెలీట్ చేయకూడదు. ఏం లేదు బామ్మ, ఎవరో కొంతమంది లిఫ్ట్ లోపలికి వచ్చారు. అలాగే వాళ్ళు మాయమైపోయారు. అదేంటో తెలియదులే. ఏంటి, ఆధారాలు డెలీట్ చేసావా? అరే, ఎక్కడుంది? ఓ, ఆధారాన్ని డెలీట్ చేసావా? అరే, నువ్వెందుకు డెలీట్ చేసావు? అరే రే, ఇదే నిజమైన రికార్డింగ్. ఆ పిల్లలందరూ నిన్నెప్పుడు పిచ్చివాణ్ణి చేస్తున్నారు.
నేను నిన్ను ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు అసలు నేనేం చేయను? ఆ? ఇక మనిద్దరం ఎప్పుడు కలిసే ఉండాం. మీరు ఏమంటున్నారు బామ్మ? త్వరగా రా, వాళ్ళు బయటికి వెళ్తున్నారు. రా త్వరగా రా. ఆ టాక్సీ త్వరగా రా, వాళ్ళు బయటికి వెళ్తున్నారు. రా త్వరగా రా. రాకీ, ఈ రోజు రాత్రి మొత్తం మనం ఇలా తిరిగినా పర్వాలేదు, కానీ తప్పకుండా ఆ పిల్లల్ని నేను కనిపెట్టే తీరుతాను. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? నేను రాత్రి అయితే టాక్సీని నడపను. పగలంతా నడిపి బాగా అలసిపోతాను కాబట్టి ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. ఈ సిటీలో మమ్మీస్ ఎక్కువ తిరుగుతున్నాయి. ఆ? ఏంటి? ఎందుకు రావు? నోరు మూసుకుని ఆ టాక్సీని ఫాలో చెయ్యి, లేకపోతే నేను పోలీస్కి ఫోన్ చేస్తాను. ఓ నో, ఈ ట్రాఫిక్ ఏంటి ఇంత ఎక్కువగా ఉంది? మైరా, ట్రాఫిక్ లోనే మన టైం అంతా వేస్ట్ అయ్యేటట్టు ఉంది. అరే, ముంబైలో ఎప్పుడు ఇలా ట్రాఫిక్ జాములు జరుగుతూనే ఉంటాయి. సరే గానీ ఇంతకి మీరు ఎక్కడికి వెళ్ళాలి? అంకుల్, సిటీలో ఒక పర్ఫార్మర్ మమ్మీ ఉందంటాగా, బాగా డాన్స్ చేస్తోందంటాగా, దాన్ని చూడ్డానికే మేము ఇప్పుడు వెళ్తున్నాం. ఏంటి, మమ్మీనా? అది ఆ స్టేడియం దగ్గరే ఎప్పుడు డాన్స్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ కాసేపటి క్రితమే ఫోన్ చేసి చెప్పాడు. కానీ ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యేసరికి ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది. మనం ఆలోగా అక్కడికి వెళ్ళలేదు. యు హావ్ టు డూ సంథింగ్ నౌ. Ibaiska, Sakun, Darkun. Myra, Uncle Joe, ready for some fun? ముందు నువ్వే గుద్దావు. లేదు నువ్వే. మర్యాదగా కార్తీ, లేదంటే నా పోలీసులు పిలుస్తాను. వావ్, ఈ మ్యాజిక్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అనుకుంటాను. సూపర్. రాకీ, నువ్వులే, మనం ఇక్కడికి నిద్రపోతాకి రాలేదు. మనం తప్పకుండా వాళ్ళ టాక్సీని ఫాలో అవ్వాలి. ఆ? ఆ? అరే, ఏంటి బామ్మగారు? ఇది టాక్సీ అనుకున్నారా లేక ఇంకేదన్నా అనుకున్నారా? ఆ టాక్సీ ముందేగా ఉంది, ఈలోగా ఎలా కనిపించకుండా పోయింది? నువ్వు గని చూసుంటే నువ్వు కూడా పగలగొట్టేవాడి. ఎక్కడ టాక్సీ కనిపించదు. ఏమైనా మ్యాజిక్ చేశారా ఏంటి బామ్మగారు? అరే, ఆ పిల్లలకి మ్యాజిక్ తెలుసు. మనం తప్పకుండా వాళ్ళని కనిపెట్టాలి. Baiska audience free zone.
మమ్మీ కింగ్ స్పారో డాన్స్ రాక్ దో. ఎవరు నా పాటని ఆపాలనుకున్నది వాళ్ళకి ఎంత ధైర్యం. అదిగో అటు చూడండి, ఆ చిన్న పిల్లాడు ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు నువ్వు ఆ పాటని ఆపుతావా లేదా? ఆ చిన్న పిల్లాడు ఇంత ధైర్యంగా నా మీదకే వస్తాడా? కింగ్ స్పారో, రుద్ర వేసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించుకో. ఇంకా ఒక రోజు వెయిట్ చేయి రుద్ర. ఇంకా నేను ఫైట్ కి పూర్తిగా రెడీ అవ్వలేదు. ఇంకా నాకు పవర్స్ కావాలి. నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. అప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు రుద్ర. బాయ్ బాయ్. ఈ మమ్మీ నుండి తప్పించుకోవడానికి ఇదే సరైన సమయం. మనం వెంటనే ఎస్కేప్ అయి వెళ్ళిపోవాల్సిందే. ఇబాయిస్కా చూ. అరే బాస్, వీళ్ళెవరు కొత్తగా? అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పక్ష, పారిపో. బాస్, ఈ రోజు అన్ని చోట్ల మ్యాజిక్లే జరుగుతున్నాయి బాస్. రుద్ర, తెల్లారడానికి ఇంకాస్త సమయమే ఉంది. అమాయక ప్రజల్ని మీరు చాలా కష్టపెడుతున్నారు. మీరు కాఫీకి తిరిగి వెళ్ళిపోండి. అది అందరికీ చాలా మంచిది. ఇంకా ఒక రోజు వెయిట్ చేయి రుద్ర. ఫెరో కింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. ఇబాయిస్కా థండర్ క్రియేటో.
సరే పిల్లలు, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి కాఫీని బయటికి తీసుకురావాలి. రండి. అరే, ఇలా జరగకూడదు. రుద్ర, వాడిని ఎలాగైనా అడ్డుకో. తన పవర్స్ రెట్టింపు అవుతున్నాయి. ఇప్పుడు సూర్యోదయం కాబోతోంది. ఈలోగా తను కాఫీలోకి రావాలి. రుద్ర, Bajska! ఆకాశం భూమి పవర్స్ ఇక్కడికి రావాలి. Bajska, Shield Creator! రుద్రాని నాశనం చేసే. Bajska, boom! Take, boom!
మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను బయటికి తీసుకురండి, నన్ను కాపాడండి. నేను కింగ్ స్పారో దగ్గరికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. రుద్ర, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు తెల్లవారకు ముందే ఆ మమ్మీని లోపలికి పంపించేశావు. లేదంటే ఈ ప్రపంచానికి ఎంతో ప్రమాదం తీసుకొచ్చుండేవాడు. క్రెడిట్ అంతా నా ఒక్కడిదే కాదు. రాకీ ఇంకా మీ సపోర్ట్ లేకపోతే కింగ్ ఫెరోని పంపించలేకపోయేవాడిని. ముందు నాకు రాకీ లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. उनकी मेमोरी इरेज हो. మనం ఇక్కడేం చేస్తున్నాం? తెలియదు బాస్. వాళ్ళకి మమ్మీ ఇంకా మ్యాజిక్ గురించిన విషయాలు ఏమి గుర్తుండవు. రుద్ర, ఇప్పుడు నాకు రాకీకి నువ్వు ఒక మెజిషియన్ అనేది తెలిసింది. వీళ్ళకి చేసినట్టుగా ఇప్పుడు మా మెమరీస్ కూడా నువ్వు ఎరేజ్ చేయగలవా? లేదు బామా, నేను రాకీ మెమరీస్ ని చెరిపేశానంటే రాకీ లాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోతాను. వద్దు బాబు, వద్దు. మా మెమరీస్ నుంచి దీన్ని ఎరేజ్ చేసేసేయ్. ఎందుకంటే మేము దీన్ని తెలియకుండా ఎవరి దగ్గరైనా చెప్పితే అది పెద్ద సమస్య అవుతుందిగా. బామా, దానికైనా సొల్యూషన్ నా దగ్గర ఉంది. ఏం చేసావు? మీరు మా గురించి ఏదైనా చెప్పాలని ప్రయత్నిస్తే మీరు చెప్పాలనేది మర్చిపోతారు, కానీ మేం గుర్తుంటాం. థ్యాంక్ యూ రుద్ర. ఇప్పుడు నుండి నాకు 2 గ్రాండ్ సన్స్ ఉన్నారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.